గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రీసెంట్ గా వరుస దొంగతనాలు భయభ్రాంతులు చేస్తున్నాయి ప్రజల్ని. ఎందుకంటే ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది దొంగలైతే మాత్రం చెలరేగిపోతున్నారని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా విశాఖపట్నం జిల్లా ఆర్లవలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఒంటరిగా నివసిస్తున్నటువంటి లక్ష్మి అనే మహిళ, అదే వారి హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఒక దొంగతనంకి వచ్చిన వ్యక్తి బంగారాన్ని, నగదుని దోచుకోవడమే కాకుండా ఆమెను కిరాతకంగా హత్య చేయడంతో ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఇక్కడ గ్రామస్తులంతా కూడా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రస్తుతం మనమైతే ఎక్కడైతే నిందితుడు హత్య చేశాడో ఆ ఏరియాలోనే ఉన్నాం. ఎవరైతే మృతురాలు లక్ష్మి ఉన్నారో ఆమె నివసించినటువంటి గతంలో ఆ ఇంట్లోనే ఉన్నాము, మాట్లాడదాం. ఒంటరిగా భర్త హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు ముగించుకొని చాలా యాక్టివ్ గా ఉంటారు మీ అత్తయ్య గారు అనుకుంటా. ఆమె యాక్ట్ చిట్టీలు వేయడం కానీ, అందరితో ఏదైనా ఫంక్షన్ అయినా కలివిడిగా ఉండడం కానీ, సో అలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ హత్య చేయడమే కాకుండా బంగారం దోచుకు వెళ్ళిపోవడం అంటే బంగారం ఇవ్వాలి కాకపోతే రేపుకుంటాం, కానీ అదే ప్రాణాలను కూడా తీసుకెళ్ళిపోయినంత కిరాతకం గురించి అసలు ఏంటి సార్ ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజమ్మా మార్నింగ్ 8:30, 8 కల్లా మా మావయ్య గారు డ్యూటీకి వెళ్ళిపోయారమ్మా. పైన రెంట్కి ఒక అబ్బాయి ఉంటాడు, తను కూడా లేట్గా వెళ్ళారు. ఆ రోజు 10:30, 10, 12 అలాగే వెళ్ళారు. వెళ్ళిన టైంలోని అతను 2 టైమ్స్ అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు 2 టైమ్స్ అబ్జర్వ్ చేశాడు. వీధిలోకి వచ్చి అబ్జర్వ్ చేసి చూసుకొని కామ్గా లోపలికి వచ్చారమ్మా. వచ్చేసి సడన్గా అక్కడి నుంచి ఏం జరిగిందో 10:43కి మా మావయ్య గారు మా అత్తయ్య తాతని మాట్లాడారు. అక్కడితో లాస్ట్ కాల్. దాని తర్వాత మా వైఫ్ 1:30కి వీడియో కాల్ చేశారు. లిఫ్ట్ చేయలేదంటే పడుకున్నారేమో, రెస్ట్ తీసుకుంటున్నారేమో, ఈవినింగ్ ఫోన్ చేస్తారని. ఎవ్రీడే అలాగే ఉంటుంది వాళ్ళకి, పిల్లలతో వీడియో కాల్ మాట్లాడుకుని చేస్తున్నారు. అయితే చేస్తే రిటర్న్ కాల్ చేయలేదని చెప్పి ఆ నెక్స్ట్ డే 12న మా వైఫ్ బర్త్డే అయితే మేము షాపింగ్కి వెళ్ళాం. మా బాబు మా వైఫ్ వెళ్తే షాపింగ్కి వెళ్తే ఇంతలోపటికి మా మావయ్య గారు డ్యూటీ నుంచి 4:45, 6 లోపు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు. అప్పటికి డైలీ ఫోన్ చేసుకుంటారు. భోజనంకి వస్తారని చెప్తే అడిగితే మా మావయ్య గారు రాను, నేను ఆఫీస్ వర్క్ ఉంది, నేను ఇక్కడే తినేస్తానని చెప్పేశారు. అయిపోయింది. ఇనఫ్ 5:30కి అలాగా ఆఫీస్ నుంచి వస్తే ఇంట్లోని ఇలా జరిగిందమ్మా. అంటే సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, అది కూడా పొద్దున్న సమయంలో. ఎందుకంటే పైకి మెట్టెలెక్కి రావడానికి అంత సాహసించడం అంటే ప్లాంట్ గానే జరిగిందంటారు. అది ఎలా జరిగిందో మాకే తెలియట్లేదు. మా అత్తయ్య గారికి వేరే నంబర్ నుంచి వేరే వాళ్ళతో ఫోన్ చేశారంట. వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి వచ్చి 2 టైమ్స్ అబ్జర్వ్ చేసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఆ పాపం పుణ్యం మాకు తెలియదు అసలు. అక్కడ మా మావయ్య గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేస్తే గానీ ఆ విషయం మాకు తెలియదు. ఇది విషాదకర సంఘటన. అంటే గోల్డ్ కూడా పెద్ద మొత్తంలోనే పోయింది. ఆ గోల్డ్ తెంపుకెళ్లిన క్రమంలోనే చెవులు అవి తెంపేయడం, అదే విధంగా మెడలో పుస్తలు అవన్నీ లాగేయడం, అంతేకాకుండా బీరువాలో క్యాష్ కూడా పోయింది అంటున్నారు. అసలు ఎంత మేర క్యాష్ పోయిందండి? గోల్డ్ అంటే ఎంత సుమారు? ఒక 5 lakhs దాకా పోయిందమ్మా. గోల్డ్ ఒక 15 తులాలు పోయిందమ్మా. మాకు గోల్డ్ కాదు, క్యాష్ కాదు, మాకు మనిషి పోయారు కదా. మాకు కావాల్సిన మనిషి. ఇప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చు. మాకు ఎలాగైనా వస్తుంది గోల్డ్. ఇంత సంపాదించుకున్న తర్వాత సంపాదించుకోలేమా? మాకు మనిషి తిరిగి వస్తారా? అలాంటి పరిస్థితి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి జరిగితే ఆ బాధ అనేది వాళ్ళకి తెలియాలి. మేము ఎంత బాధపడుతున్నామో, ఎంత సఫర్ అవుతున్నామో, మా ఫ్యామిలీలోని ఇంత చిన్న పిల్లలతోనే ఎంతమంది ఉన్నాం కదా. మా ఇంట్లో నెక్స్ట్ పొజిషన్ ఏంటి, మా కోసం ఆలోచించే వాళ్ళు కూడా ఉండాలి కదమ్మా. ఒక నిండు కుటుంబం, మనవళ్ళు మనవరాళ్ళతోటి, పిల్లలతోటి, కొడుకుతో, కూతురుతో ఒక పండగ వచ్చిందంటే ఒక సందడి వాతావరణంలో ఉండేది. అలాంటిది ఒక్కసారి పెద్ద దిక్కైనటువంటి లక్ష్మి గారు లేపడం అత్యంత బాధాకరమనే చెప్పుకోవచ్చు. గారు అసలు ఆ రోజు జరిగిన దానికి షాక్. నిజంగా గ్రామస్తులే కాదు, కుటుంబం మొత్తం అంతా కూడా షాక్. ఏంటంటే దొంగతనం నైట్ టైం జరగడం సహజం, అలాంటిది పొద్దున్న ప్రీ ప్లాన్డ్ గా వచ్చింటే కనీసం ఆవిడ ఆ ప్రాణాలని నిలబెట్టుకోవడం కోసం ఒక అరుపులు గాని ఏవో ఒకటి చేస్తుంటారు కదా, కనీసం ఎవ్వరూ వినలేదు ఆ సమయంలో. మేడం, మేము ప్రెజెంట్ అత్తయ్య వాళ్ళతో ఉండట్లేదు. మా ఆయన బిజినెస్ వల్ల కార్లు పెట్టుకుని పార్కింగ్ ఇబ్బంది అవుతుందని మేము మా హస్బెండ్ మా బాబు కలిపి వేరేగా శ్రీకాంత్ నగర్ లో రెంట్కుంటున్నాం. అందువల్ల సో మాకు తెలియదు మేడం. అంటే సో మేడం, అంటే పైకి ఎవరైనా ఒక అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తి వచ్చినట్టయితే లేదు, 2 రోజుల ముందు తిరగడం గానీ, ఇక్కడ రెక్కి నిర్వహించడం గానీ అదంతా చేస్తారు కదా. చుట్టుపక్కల అంటే పక్కనుండే వాళ్ళు, అది కూడా మార్నింగ్ టైం కాబట్టి ఎవరు గమనించలేదు. అబ్జర్వేషన్ చేసిందేమో అనుకుంటున్నాం అమ్మా. ఇది
సడన్ గా చేసింది అయితే కాదు. 1 డే బిఫోర్ మా అత్తయ్య గారు బ్యాంక్ వెళ్ళి క్యాష్ విత్డ్రాల్ చేశారమ్మా. దాని తర్వాత నెక్స్ట్ డే చీటీ అమౌంట్ అంటే వాళ్ళకి సెటిల్మెంట్ చేసి అప్పచెప్పాలని నెక్స్ట్ డేనే ఇలా జరిగిందమ్మా. అసలు మేడం అంటే లక్ష్మి గారు చాలా యాక్టివ్ గా చిట్టీలే కాదు, ఏదైనా ఫ్యామిలీలో ఒకేషన్ అయితే అసలు మేడమే పెద్ద దిక్కు అనేటట్టు ఉంటారు. సో గబుక్కుమని మీరు కూడా రావాలన్న అత్తయ్య గారు అనుకుని, కానీ ఇప్పుడు లేని పరిస్థితి. సో ఇలా వేరే ఒకరి కుటుంబంలో జరగకూడదు అంటే అలర్ట్ గా ఉండాలి. దేనివల్ల అంటారు సార్? బంగారం గురించి దొంగతనం జరిగింది అంటారా, లేదంటే ఇంకా వేరే ఏదైనా కక్ష పెట్టుకొని చేశారంటారా? అసలు మీ అనుమానం ఏ కోణంలో ఉంది? అదే మాకు అర్థం కావట్లేదమ్మా. ఏ విషయంలో ఎలా జరిగిందో కూడా మాకు తెలియట్లే. అసలు అలా గొడవాడే వాళ్ళైతే ఈ ఇన్ని సంవత్సరాలు మనం ఇలా బతకలేము, ఈ ఇంట్లో కూడా ఉండలేము మనం. అది మీకు తెలిసిందే. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నామో ఈ వీధిలో వాళ్ళు అడిగినా, బయట ప్రపంచంలో ఎవరు అడిగినా చెప్తారు ఈ మనిషి ఎలాంటిదా అని. చిట్టీలకి సంబంధించి కూడా అంటే ఎంత కరెక్ట్ గా మేనేజ్ చేసుకున్నప్పుడు కూడా చిట్టీలకి సంబంధించి కూడా లేడీస్ కదా ఎక్కడో దగ్గర గొడవలు అవుతుంది. అలాంటిది ఏమైనా గమనించారా? ఇది చీటీలు వేశారని చెప్తే అలాగని ఇందులోని ఫ్యామిలీ మెంబర్స్ తప్పించి అవుటర్స్ ఎవరు ఉండరమ్మా. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఓన్లీ ఎవరైతే పర్ఫెక్ట్ గా మా ఫ్యామిలీ వాళ్ళు నమ్ముతారో వాళ్ళే వేయిస్తారు. అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ కడతానంటేనే వాళ్ళే వేయిస్తారు. అంత మించి థర్డ్ పర్సన్ అనేది ఈ చీటీలోని ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకున్నా మీరు ఎవరు అడిగినా వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళనే మీకు తెలుస్తుంది. అందులోని బయట అవుటర్స్ వీళ్ళకి మనం అమౌంట్ ఇవ్వలేదని చెప్పి గొడవలు అలాంటివి ఏమీ లేవు. మీరు ఎంత ఎంక్వైరీ చేసుకున్నా మాకు నో ప్రాబ్లం. ఎస్, నిజంగా జరిగిన సంఘటన ఎవరు కూడా ఇది తీర్చలేనిది. ఒక పెద్ద దిక్కును కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా డబ్బు బంగారం పోయిందంటే అది వేరేలా ఉన్ను. దొంగతనం చేసిన వాడు వస్తాదో రాదో, కానీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు అతి కిరాతకంగా. ప్రాణం కోసం ఆవిడ ఎంత పెనుగులాట జరిగిందో ఆ రోజైతే మాత్రం దేవుడిని ఎంత కోరుకుందో తెలియదు, కానీ ఇంట్లో విషాదం నిలిపిందనే చెప్పుకోవాలి. సో మాకంటూ ఎవరు శత్రువులు లేరు, కానీ ఎందుకు ఇలా చేశారో కూడా మాకు అంత చిక్కడం లేదు. పోలీసులు వచ్చారు, అదే విధంగా క్లూస్ టీం వచ్చింది, పోలీస్ జాగ్రాలు వచ్చాయి. క్లూస్ టీం అంతా కూడా సేకరించినప్పుడు కూడా ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి ఇక్కడ రెక్కి నిర్వహించి ఇలా చేయడం కంపల్సరీగా ఆ వ్యక్తి ఎవరనేది పోలీసులు త్వరలోనే పట్టుకోవాలనేది కుటుంబ సభ్యులు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ కెమెరా పర్సన్ బాలకిషన్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం జిల్లా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.